గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో చాలామంది ఫైనల్ కీ కోసం బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఫైనల్ కీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారండి ఈగర్గా. సో అలాగే మిగిలిన ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ కూడా ఎస్జిటి కానివ్వండి, టీజీటీ, పీజీటీ అందరూ కూడా చాలా ఈగర్గా ఫైనల్ కీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అది నిన్న వస్తుందని కొన్ని వీడియోస్ చెప్పాయి, కానీ కొన్ని వీడియోస్లో చూడటం జరిగింది. అండ్ ఇవాళ అన్నారు, రేపు అంటున్నారు. సో ఫైనల్గా 25th అండి, 25th అన్ని కీస్, ఫైనల్ కీస్ ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. స్కూల్ అసిస్టెంట్స్ ఫస్ట్ జరిగి, టీజీటీ, పీజీటీ ఫస్ట్ జరిగి అవి ఫస్ట్ రిలీజ్ చేయడం అలా ఏం లేదండి. ఫైనల్గా 25th ఫైనల్కి రాబోతుంది. సో ఈ కట్ ఆఫ్ వీడియోస్కి వచ్చేసరికి చాలామంది కట్ ఆఫ్స్ వ్యారీగా చెప్తున్నారండి, చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నాయో నాకైతే తెలియదు, ఏ పారామీటర్స్ మీద తీసుకుంటున్నారో. మనకి ఇంకా ఫైనల్ కీ రాలేదండి, ఫైనల్ కీ రాలేదు. అండ్ దట్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉందండి. ఒక ఫిజికల్ సైన్స్ వాళ్ళకి నాకు తెలిసి ఒక షిఫ్ట్లోనే ఎగ్జామ్ జరిగింది కాబట్టి వాళ్ళకి మాత్రమే మనకి నార్మలైజేషన్ లేదట. మిగిలిన ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ 2 and 2+ షిఫ్ట్స్లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. దాంట్లో మ్యాక్సిమం మార్క్స్ వేరీ అవుతాయి. అండ్ ఫైనల్ కీలో కూడా 1 or 2 మార్క్స్ ఎడిషన్ కానీ డిలీషన్ కానీ జరుగుతుందండి. ఇవి బేసిక్ పారామీటర్స్ మనకి ఫైనల్ రిజల్ట్ రావడానికి. సో కాబట్టి ఈ పారామీటర్స్ ఇంకా మనకి తెలియకుండానే కట్ ఆఫ్స్ అనేవి ప్రెడిక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదండి నాకు తెలిసి. సో మెయిన్గా ప్రెషర్ పడేది ఈ 60+లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ప్రెషర్ ఫీల్ అవుతున్నారండి. ప్రతి ప్రొడిక్షన్ కూడా 70+కే చెప్తున్నారు, 70+, 80+లో చెప్పేస్తున్నారు. ఈ 60 and 65+లో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో చూడండి, నార్మలైజేషన్లో మనకి షిఫ్ట్ టు షిఫ్ట్ ఎక్కువ టఫ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మార్క్స్ యాడ్ అవ్వటం అనేది జరుగుతుందండి. ఈక్వేషన్లో మన ఫార్ములా ఉంది ఒకటి, మీరు నోటిఫికేషన్లో కూడా చూసే ఉంటారు. ఆ ఫార్ములాలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా టఫ్గా వచ్చిన వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయండి. ఇంకా ఆల్మోస్ట్ కొన్ని టఫ్గా వచ్చిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 60+లో ఎక్కువ మంది ఉన్నారండి, టఫ్గా పేపర్ ఫేస్ చేసిన వాళ్ళు, ఆ షిఫ్ట్స్లో రాసిన వాళ్ళు. కాబట్టి రిజల్ట్ వచ్చే వరకు మనం ఏ కట్ ఆఫ్ కూడా ప్రెడిక్ట్ చేయలేమండి. ఒకవేళ చేసినా కానీ అది తప్పే అవుతుంది. బై ఎనీ ఛాన్స్ 2 మార్క్స్ అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు, 2 to 3 మార్క్స్ అవ్వచ్చు, 5 మార్క్స్ అవ్వచ్చు, అదెంతైనా అవ్వచ్చండి. ఎస్జిటి వాళ్ళకైతే 7 to 8 మార్క్స్ కలిసే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. మనకి ప్రతి టెట్ మార్క్లో కూడా చూసుకుంటే, టెట్ ఎగ్జామ్స్లో కూడా చూసుకుంటే కొన్ని మార్క్స్ యాడ్ అవ్వటం మనం చూసాం ఇంతకుముందే. 150+ కూడా వచ్చినాయండి. మీరు న్యూస్ పేపర్స్లో చూసే ఉంటారు. 150కి టెట్ పేపర్ అయితే 151, 152 ఇలా కూడా వచ్చినాయి. సో ఎలా వచ్చినాయండి వాళ్ళందరికీ? వాళ్ళకు వచ్చినవి 140 మార్క్స్ అయితే నార్మలైజేషన్ ప్రాసెస్లో 14 to 15 మార్క్స్ యాడ్ అవ్వినాయి. అలా యాడ్ అవ్వటం వల్ల వాళ్ళు 150 కంటే క్రాస్ అయిపోయారు. సో అంత ఛాన్సెస్ కూడా నార్మలైజేషన్స్లో ఉంటాయండి. దాన్ని అసలు ఎవరు ప్రెడిక్ట్ చేయలేము. మనం రాసిందే టఫ్ అని మనకు అనిపిస్తుంది, మనం రాసిన షిఫ్టే టఫ్ అనిపిస్తుంది, మనకే యాడ్ అవుతాయేమో మార్క్స్ అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి ఆ ఈక్వేషన్లో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసి
ప్రతి షిఫ్ట్లో టాప్ 10 ఆర్ 20ని తీసుకొని దాంట్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మనకి యాడ్ అవుతాయా డిలీషన్ అవుతాయా అనేది ఫైనల్ అవుతుందండి. దానికి ఈ ఫైనల్ కీ మార్క్స్ కూడా మన రెస్పాన్స్ షీట్లో మొన్న వరకు చూసుకున్నది ఒక స్కోర్ అనుకుంటే, ఈ మన అబ్జెక్షన్స్లో వాళ్ళు ఎన్ని కన్సిడర్ చేశారు, ఎన్ని కన్సిడర్ చేయలేదు, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, ఎన్ని మార్క్స్ డిలీట్ అవుతాయి అనేది కూడా చూసుకుని అప్పుడు ఈ పారామీటర్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసి మనకి మెరిట్ లిస్ట్ ఇస్తారండి. అప్పటి వరకు ఏ కట్ ఆఫ్ని కూడా మీరు ఏ ప్రెడిక్షన్ కూడా తీసుకొని హైరానా పడిపోవద్దు. సో ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి. అండ్ రిజల్ట్ మనకి 25న రాబోతుంది అండి. అది మనకి ఇంతకుముందే న్యూస్ పేపర్స్లో కన్వీనర్ గారు ఇవ్వటం జరిగింది, బీఎస్సీ కన్వీనర్ గారు. సో దట్ ఈస్ ద ఫైనల్ డేట్ అండి. ఇంకా ముందుగా రావచ్చు అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఈ ప్రెడిక్షన్స్ అన్నీ చూసేసి హైరానా పడిపోవద్దండి, పాజిటివ్గా ఉండండి. 65+ వచ్చిన వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవచ్చండి. రాకపోతే మనకేం నష్టం లేదు కదండి. అప్పుడు హైరానా పడిపోకుండా మన సర్టిఫికేట్సే కదా, మన తప్పులే కదా, మన నేమ్స్లోని కరెక్షన్సే కదా, మనకి నష్టం ఏం లేదు కదండి. మార్చుకోవాలన్న ఇదేం ఉండదు కదా మళ్ళీ. సో అవన్నీ చూసుకోండి. 60-65 వచ్చిన వాళ్ళు కూడా కరెక్షన్స్ అన్నీ కానీ కరెక్ట్ చేసుకొని ఏమన్నా ఉంటే సర్టిఫికేట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఒక చోట పెట్టుకొని జిరాక్స్ కాపీలు అన్నీ చేసి రెడీ చేసి పెట్టుకోండి. మనకు నష్టం ఏం లేదండి. సో ఏదైనా జరగచ్చు, బీ పాజిటివ్ అండి. మనం ఎగ్జామ్ రాసేసాం, దాన్ని అయితే మనం మార్చలేం. బట్ హోప్ మాత్రం లూజ్ అవ్వదు ఎవరు కూడా. దట్ ఈస్ మై రిక్వెస్ట్. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ నేను డిఎస్సి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నానండి. సో డిఎస్సి క్లాసెస్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మీ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.